అన్నా ఏమైనా ఎక్కడన్నా చూసినావా? ఎవరిమా? అరే తెలుసా లేదా? మీరెవరు? మత్తిస్థిమితం లేదు, తప్పిపోయింది. తెలుసా లేదా చెప్పు. తెలీదు. సరే బో. శ్రీపతి, గౌరీరా. మీ గౌరీ తెలుసా? అవునండి, గౌరీకి ఏమైంది? ఈ ఊర్లోనే ఉంటుందని తెలిసింది. ఎక్కడన్నా చూసారా? రేయ్, ఎవరా నువ్వు? అయినా మా గౌరీని ఎందుకు తిరుగుతున్నావు? అంటే అది... రేయ్ చెప్పరా, మా గౌరీ ఎక్కడుంది? ఎందుకు ఫోటో పట్టుకుని తిరుగుతున్నారు? రేయ్ శ్రీపతి పారిపోతున్నాడ్రా, పట్టుకో. రేయ్ అగండ్రా. రేయ్ అగండ్రా. రేయ్ రేయ్ రేయ్. శ్రీపతి, అయ్యో, దెబ్బేమైనా తగిలిందా? లేదు, తగలేదమ్మా. వాళ్ళు తప్పించుకున్నారమ్మా. లాభం లేదు శ్రీపతి. వాళ్ళని పట్టుకున్నా గౌరీ ఎక్కడుందనేది వాళ్ళకే తెలీదు. కాకపోతే గౌరీ కోసం ఎందుకు వెతుకుతున్నారో తెలిసుండేది. పర్వాలేదు, గౌరీ ఇదే ఊర్లో ఉందన్న శుభవార్త తెలిసింది అంటే నా పెద్ద మనవరాలు కూడా ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. స్వామీజీ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని నాకు నమ్మకం కలుగుతోంది శ్రీపతి. అవునమ్మా, గౌరీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందమ్మా. ఈ ఫోటో దొరకడం మంచిదైంది. కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం పదా. ముందు ఈ గాయానికి బ్యాండేజ్ వేయించి తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. పదమ్మా. మీరు గౌరీ గురించి వెతుకుతున్నట్టు ముక్తదేవక్కకి తెలిసిపోయిందా? అవునక్క, ఆవిడ మీ అక్కని మాకు తెలియదు కదక్క, అందుకే ఫోటో చూపించి ఆవిడనే అడిగాం. రే 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 రే, ఎంత పనిచేశారా! ఒకవేళ శ్రీపతి గాని మీరు దొరికిపోయి ఉంటే మా అక్క ఏం చేసేదో తెలుసా? మొత్తం పోలీసు బెటాలియనే దింపేసేది. మీ నుంచి నిజం చెప్పించి నన్ను బయటకు రప్పించేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.